అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సహాయంతో వ్యవసాయంలో పెట్టుబడికి తొలి విడత సాయం అందుకున్న రైతులు. ఎస్ రాయవరం మండలం వెంకటాపురంలో నిర్వహించిన రైతు సంబరం సభలో పాల్గొన్న మంత్రి అనిత. విత్తనం వేసిన తర్వాత ఆ మొక్క ఎప్పుడు వస్తుందా, వర్షం ఎప్పుడు వస్తుందా అని ఆకాశం వైపు చూసేవాళ్ళు. ఆ వర్షం పడిన వెంటనే మేము అందరం బురద బురద అనుకుంటే ఇది బురద కాదు, వరదలో ముందుకు వచ్చి మా పంటను పండించాలి అని చెప్పి ఆకాశం వైపు చూసి ఆశగా చూసే చాలా మంది రైతులు. ఆ మొక్క వచ్చిన వెంటనే తన చంటి పిల్లని ఎలా కాపాడుకుంటారో వాళ్ళు మనకి కొనుగోలు కేంద్రాల తర్వాత చాలా నికాసుగా చాలా ఆత్మ సంతృప్తితో ఒక 100 రూపాయలు వచ్చినా కూడా 100 రూపాయలు ఇంటికి తీసుకెళ్లే మనిషి ఈరోజు రైతు. అటువంటి రైతుకి కష్టం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా ఉన్న మనందరూ కూడా తీసుకోవాలని ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రత్యేకంగా ఆశించి ఎలక్షన్కి ముందే అన్నదాత సుఖీభవ కింద ప్రత్యేకంగా సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వాలి అని సూపర్ 6 లో భాగంగా మనందరూ కూడా పెట్టడం జరిగింది. 20,000 రూపాయలు కూడా 3 దఫాలుగా చేయడానికి ఈరోజు గవర్నమెంట్ కూడా సిద్ధపడింది. దానిలో భాగంగానే మొట్టమొదటి విడతగా ఈరోజు 7,000 రూపాయలు మన పాయకులపేట నియోజకవర్గంలో 39,323 మందికి 26,18,00,000 రూపాయలు ఈ అన్నదాత సుఖీభవ కింద ఈరోజు మనకి డబ్బులు పండి, అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో 9,975 మందికి 6,64,00,000 రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద పడింది. ఈ రోజు డబ్బులు వేయడమే కాదు, భూసార పరీక్షలు చేసి విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికొచ్చి కొనుగోలు కేంద్రాల్లో వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు, విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఏంటో తెలియలేదు. కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది, దానికి సంబంధించి మనం ఏం చేస్తే, ఏ ఎరువులు ఇస్తే, ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పంట బాగా పండుతుంది అని వ్యవసాయ అధికారుల చేత మీ అందరి దగ్గరికి పంపించి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ రోజు మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి ఓటేసి సుమారుగా ఈ పాయకులపేట నియోజకవర్గంలోనే ఎప్పుడూ లేనంతగా చరిత్ర సృష్టించే విధంగా సుమారుగా 44,000 మెజార్టీతో ఈ రోజు నన్ను అందరూ కూడా ఒక ఆడపిల్లగా, మీ ఇంటి ఆడపిల్లగా నన్ను ఈ రోజు గెలిపించారు. ఈ రోజు మీరందరూ కూడా